హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కట్ చేసిన బ్లౌజ్ని మెయిన్ క్లాత్ మీద వేసి ఎలా కట్ చేయాలో చూద్దాము. 2 ఫోల్డింగ్ మీద అయితే వేసాను. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసేసుకోండి. 2 అంచులు సమానం ఉన్నాయి, సేమ్ ఉన్నాయి అనేసి నేనైతే ఇలా వేసాను. హ్యాండ్స్కి అతుకులు పడకుండా వస్తాయని ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని హ్యాండ్స్ అట్లా పెట్టేసుకొని, హ్యాండ్స్కి ఎక్కువ అతుకులు పడతాయి అన్నమాట. అయితే ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కింద అయితే లింక్ అయితే పెడతాను, కటింగ్ వీడియో. ఓకేనా, అది హ్యాండ్స్కి చూసారా, నేను పఫ్ హ్యాండ్ పెట్టేయాల్సింది కట్ చేసేసాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, నేను మీకు అయితే షేర్ చేస్తాను ఎలా చేయాలనేది. ఓకేనా, ఇప్పుడైతే ఇది చూడండి. కటింగ్ అయితే ఇలా చూసుకోండి. ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందో క్రాస్గా అక్కడ పెట్టుకొని కట్ చేసేసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ. ఇది షేప్ బెల్ట్ అని ఇక్కడ పెట్టాను. ఇక మిగతాదంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా కట్ చేసేసుకుంటే అయిపోయింది నీట్గా అనేది. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో నేను పెడతాను త్వరలోనే, చూడండి. కటింగ్ అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియో కింద లింక్ అయితే పెడతాను. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.